అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన మొత్తానికి అనంత పని చేశారు. వెనెజులాపై దాడులు చేయించారు. ఆయన రెండే గంటలు అమెరికా సైన్యం మొత్తం కూడా తమ ఆపరేషన్ ని పూర్తి చేసేసింది. వెనెజులా అధ్యక్షుడిని ఆయన భార్యను సైతం కస్టడీలోకి తీసుకున్నట్టుగా ప్రెసిడెంట్ ట్రంప్ తనకి తానే స్వయంగా ట్వీట్ చేసి మరీ ప్రకటించారు. అమెరికా తలుచుకుంటే ఏ దేశమైనా ఇంతేనా? అగ్రరాజ్యం జోక్యం చేసుకుంటే నాశనం అవ్వక తప్పదా? అమెరికా ఇప్పుడు ఈ చర్యతో ప్రపంచానికి అసలు ఏం చెప్పాలి అనుకుంటోంది? ఇవి మేజర్ క్వశ్చన్స్. దీనికి సంబంధించి మాట్లాడదాం సార్. కాంట్రడిక్టరీ వర్షన్ ఆఫ్ ట్రంప్ గురించి కూడా ఫస్ట్ మాట్లాడుకోవాలి. నోబెల్ పీస్ ప్రైజ్ కోసం ఆయన పాకులాడుతూ ప్రతి చోట కూడా యుద్ధాన్ని నేనే ఆపే ప్రయత్నం చేశాను అంటూనే ఇవాళ ప్రెసిడెంట్ని 2 గంటల్లో ఎత్తుకెళ్ళిపోవడం ఎలా చూడాలంటారు? మీ విశ్లేషణ ఏంటి సార్? అసలు ఒక దేశం ప్రెసిడెంట్ను మరో దేశము సైనిక జోక్యం చేసుకొని లిఫ్ట్ చేసి ఇతర దేశాలకు తరలించడం అంటే ఇక ఆ దేశ సావరిటీకి ఉన్న గౌరవం ఏంటి, ఆ దేశ ఇండిపెండెన్స్కి ఉన్న గౌరవం ఏంటి? ఇదే ఒక ఉదాహరణకు మహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఉంది బంగ్లాదేశ్లో. ఈవెన్ ఎలక్టెడ్ గవర్నమెంట్ కూడా కాదు, ఎవరో నామినేట్ చేసి పెట్టుకున్నారు. ఇస్లామిస్ట్ శక్తులకు ఊతాండిస్తున్నాడు, హిందువులపైన దాడులు చేస్తున్నాడు, భారత్ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్నాడు, భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్తో కలిసి కుట్రలు పన్నుతున్నాడు. రేపు భారత సైన్యాలు వెళ్ళి ఆపరేషన్ చేసి మహమ్మద్ యూనస్ను అరెస్ట్ చేసి తీసుకొస్తే అమెరికా అంగీకరిస్తుందా? నా సూటి ప్రశ్న. సో వెన్ అమెరికా ద రైట్ టు అటాక్ అండ్ అబ్డక్ట్ ఒక మధురో, ఇండియా ఇస్ ఆల్సో రైట్. వీళ్ళు అమెరికా చేసిన పని ఇండియా చేస్తే అంగీకరిస్తుందా? అంటే అమెరికాకు ఒక నీతి, ఇండియాకు ఒక నీతి ఉంటుందా? మీకు అమెరికాకు ఉండే హక్కులు ఇండియాకు ఉండవా? సో ఒక నికోలస్ మదురో మంచివాడా చెడ్డవాడా అనే డిబేట్ కూడా అనవసరం. అది మంచివాడైనా చెడ్డవాడైనా ఆ దేశ ప్రజలే నిర్ణయించుకోవాలి. అసీం మునీరోమో అమెరికాకు మంచివాడు, అల్ ఖైదా టెర్రరిస్ట్ సిరియా ప్రెసిడెంట్ అమెరికాకు మంచివాడు, సౌదీ అరేబియా రాజు, యుఏఈ రాజులు, జోర్డాన్, బహ్రాన్, కువైట్, ఖతార్ రాజులు వీళ్ళేమైనా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికయ్యారా? ఆ దేశంలో ఏమైనా లౌకికవాదాన్ని కాపాడుతున్నారా? ఆ దేశంలో ఏమైనా పౌర హక్కులు ఉన్నాయా? వాళ్ళందరూ అమెరికాకు మిత్రులు. సో కానీ నికోలస్ మదురో మాత్రం ఎన్నికలు రిగ్గింగ్ చేశాడు అని వాదన. సో ఏంటి వాదన ఏంటి, ఆరోపణ ఏంటి? నికోలస్ మదురో డ్రగ్ కార్టెల్ ప్రోత్సహిస్తున్నాడు అని, నార్కో టెర్రరిస్ట్ అని. మీకు అమెరికాలోనే ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ డిఈఏ అంటారు, వారు ఎవ్రీ ఇయర్ నేషనల్ డ్రగ్ థ్రెట్ అసెస్మెంట్ రిపోర్ట్ ఎన్డీటీఏ రిపోర్ట్ అని ఒక రిపోర్ట్ ఇస్తారు. మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది. నేషనల్ డ్రగ్ థ్రెట్ అసెస్మెంట్ రిపోర్ట్ ఆఫ్ 2024 అని చూడండి. 57 పేజ్ రిపోర్టు. అందులో ఎక్కడా వెనిజులా పైన ఆరోపణ లేదు. అంటే మరి ట్రంప్ ఇలా చెప్తున్నాడు నికోలస్ మదురో పైన ఆరోపణ ఉండాలి కదా. సో అక్కడ ఆరోపణ లేదు. 1 ఇయర్ కింద వచ్చిన రిపోర్ట్ ఇది, 2024 రిపోర్ట్. 2025కి వచ్చే వరకు నికోలస్ మదురో పెద్ద ఎత్తున అమెరికాలోకి డ్రగ్స్ పంపిస్తున్న ఆరోపిస్తూ ఇప్పటికీ 40 బోట్లను ధ్వంసం చేసి 115 మందిని చంపేసి ఇప్పుడు ఏకంగా దేశంలోకే జోక్యం చేసుకున్నారు. ఎందుకు? 2 కారణాలు. ఒకటి, వెనిజులా ప్రపంచంలోనే అత్యధిక చమురు సంపద ఉన్న దేశం. చమురు ఉన్న ఇరాక్లో అమెరికా ఇదే చేసింది, చమురు ఉన్న లిబియాలో ఇదే చేసింది. మినరల్స్ బాగా ఉన్న గ్రీన్లాండ్ ఇవ్వమని డెన్మార్క్ను బెదిరిస్తోంది. డెన్మార్క్ నాటోలో భాగము. మీకు కెనడాను 51st స్టేట్గా ఉండాలని ఒత్తిడి చేశారు. ఉక్రెయిన్తో యుద్ధానికి సహకరించామని చెప్పి ఏకంగా మినరల్ డీలే కుదుర్చుకున్నారు. సో ఎక్కడ విలువైన ఖనిజాలుంటే వారిని నయానా భయానా లోబర్చుకోవడం అనేది అమెరికా విధానం. ఇక రెండవది అంటే అక్కడ నికోలస్ మదురో, ఆయనకు ముందున్న హ్యూగో చావేజ్ ఆయిల్ వెల్త్ను నేషనలైజ్ చేశారు. అది కీలకమైన విధానం. అంటే అమెరికన్ మల్టీనేషనల్స్కు ఛాన్స్ ఇవ్వకుండా వాటిని నేషనలైజ్ చేసి దాంతో అమెరికన్ కంపెనీలను ఎక్సాన్ మొబిల్ ఇలాంటి కంపెనీల ప్రయోజనాలకు దెబ్బ తగిలాయి. సో ఇప్పుడు అక్కడున్న ప్రతిపక్ష నేత నోబెల్ బహుమతి ఇచ్చారు ఈ మధ్య, మేరియా కరీనా మచాడో అని. ఆమె ఏమంటోంది, $1.7 ట్రిలియన్ వెళ్తుంది వెనిజులాలో సహజ వనరులు. $1.7 ట్రిలియన్, $1 ట్రిలియన్ అంటే $1,00,00,000, సుమారు $2,00,00,000 సంపద ఉంది. ఈ సంపద అమెరికా బహుళజాతి కంపెనీలను నేను అప్పచెప్తానని బహిరంగంగా ప్రకటించాను. ఇదేం సీక్రెట్ కాదు.
వెనిజులా మినరల్ వెల్త్ మొత్తం యుఎస్ కంపెనీస్ కప్పజెప్తామని తనకు వచ్చిన నోబెల్ బహుమతిని కూడా అమెరికాకు ట్రంప్కి అంకితం చేశారు. సో 2,70,000 కోట్ల డాలర్ల విలువైన వెనిజులా సహజ వనరులను అమెరికన్ కంపెనీలకు అప్పజెప్తాం, ఇప్పుడు అవన్నీ ప్రభుత్వ రంగంలో ఉన్నాయి అని చెప్పినందుకు ఆమెకు ఏకంగా నోబెల్ బహుమతి ఇచ్చారు. ఇప్పుడు ఆమె ప్రత్యర్థి నికోలస్ మదురోను తొలగించి ఆమెను ఇప్పుడు ప్రెసిడెంట్గా అమెరికా చేయబోతోంది. సో క్లియర్ కాన్స్పిరసీ అర్థమవుతుంది కదా. నికోలస్ మదురో మంచివాడా చెడ్డవాడా ఆయన ఎన్నికల్ని పద్ధతి ప్రకారం నడిపాడా లేడా అది తర్వాత సంగతి. అసలు విషయం ఏంటంటే అమెరికాకి ఎవరిచ్చారో ఈ అధికారం అనేది ప్రశ్న. ఆ దేశ ప్రజలకే వదిలేయాలి వాళ్ళు ఏం చేయాలనేది. పోనీ వెనిజులా వల్ల అమెరికాకి ఏమైనా థ్రెట్ ఉందా? ప్రపంచంలో అమెరికా కానీ అమెరికా మిత్రదేశం పైన ఏమైనా నికోలస్ మదురో యుద్ధం చేశాడా? వెనిజులా దాడి చేశాడా? చాలా క్లియర్గా నా సమీప ప్రాంతంలో వెస్టర్న్ హెమిస్ఫియర్ అంటారు ఈ ప్రాంతాన్ని, లాటిన్ అమెరికాస్ అండ్ కరీబియన్స్, ఇక్కడ ఎవరు కూడా అమెరికాను ప్రశ్నించకూడదు. అది కూడా అమెరికన్ మోడల్కు భిన్నంగా ప్రైవేట్ బహుళజాతి కంపెనీలకే సర్వసంపదలు అప్పజెప్పాలన్న అమెరికా విధానానికి భిన్నంగా ఉండకూడదు. అందుకే క్యూబా పైన 60 ఏళ్ళుగా శాంక్షన్స్, వెనిజులా పైన 25 ఏళ్ళుగా శాంక్షన్స్. ఇది కొత్త కాదు. 1954లోనే గాటర్మల్లాలో ఇదే ఆపరేషన్ చేసింది. 1973లో చిలీలో ఇదే ఆపరేషన్ చేసింది. ప్రెసిడెంట్ అలెండీని సిఐఏ బహిరంగంగా హత్య చేసింది కూడా. ఫిడెల్ కాస్ట్రో క్యూబా ప్రెసిడెంట్ను హత్య చేయడానికి అనేక సార్లు బహిరంగంగానే కుట్రలు పన్ని విఫలమైంది. ఆ తర్వాత 1980లో నికారగువాలో ఇదే పని చేసింది. సో ఇప్పుడు ఆ తర్వాత ఇటీవల బొలీవియాలో చేసింది, ఇప్పుడు వెనిజులాలో చేసింది. అంటే ఈ ప్రాంతంలో ఎక్కడ అమెరికా విధానాన్ని ప్రశ్నించే ప్రభుత్వాలు ఉండకూడదు అనేది అమెరికా విధానం. ఇక అమెరికాకు అనుకూలంగా ఉంటే సిరియా అధ్యక్షుడు $1 కోటి అమెరికా ప్రకటించిన బహుమానం, ఆ తీవ్రవాదిని పట్టిస్తే $1 ఇస్తామని. అలా అంటే అల్షరా ఇప్పుడు సిరియా ప్రెసిడెంట్గా వైట్ హౌస్లోకి వెళ్ళి ప్రెసిడెంట్ ట్రంప్ను కౌలించుకొని వచ్చాడు. సో అల్ఖైదా ఐజిల్ టెర్రరిస్టులేమో ట్రంప్కు మిత్రులు, మదురౌలు మమ్దానీలు మాత్రం వ్యతిరేకులు. సార్ ప్రెసెంట్ ఇంత జరుగుతున్నా సరే ఏ దేశం కూడా రియాక్ట్ అవ్వకపోవడం ఎలా చూడాలి? అండ్ ట్రంప్ చేస్తున్న ఏదైతే ఈ వైఖరి ఉందో మొత్తం ప్రపంచానికి అసలు ఎటువంటి సంకేతాన్ని ఇస్తుంది అనుకోవాలి సార్? ప్రపంచానికి ప్రమాదకరమైన సంకేతాన్ని ఇస్తుంది. తనకు నచ్చని, తన మాట వినని దేశం పైన ఏమైనా చేస్తానని. ఇప్పుడు భారత్ పాక్ల యుద్ధాన్ని నేనే ఆపాను, ట్రేడ్ చెయ్యనని బెదిరించి ఆపానని ఓపెన్గా ట్రంప్ చెప్పడం లేదా? సో రేపు కాశ్మీర్ పాకిస్తాన్కి ఇవ్వకపోతే ఇండియాపై కూడా దాడి చేస్తా, మోడీని అరెస్ట్ చేస్తా అని ట్రంప్ అంటే మనం అంగీకరించుదామా? సో కాశ్మీర్ పాకిస్తాన్కి ఇచ్చేయండి, నార్త్ ఈస్ట్ బంగ్లాదేశ్కి ఇచ్చేయండి అని ట్రంప్ అంటే అంగీకరిస్తామా? లేదు, మీ దేశంలో ఉన్న ఖనిజ సంపద అంతా మా కంపెనీలకు అప్పచెప్పండి అంటే అంగీకరించుదామా? అందులో మీకు వెనిజులా భారత్కు మిత్రదేశం కూడా. 2005లో హ్యూగో చావెజ్ భారత్లో పర్యటించారు. మన ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్, ఓవిఎల్ అంటారు, వెనిజులాలో చమురు క్షేత్రాల్లో పెట్టుబడులు కూడా పెట్టింది. సో వెనిజులా ఆయిల్ కూడా మనం చాలా కాలం కొన్న అమెరికా ఒత్తిడి మేరకు ఈ మధ్య ఆపేశాం. కానీ అయితే అన్ఫార్చునేట్లీ మన పాకిస్తాన్ భారత్ విషయంలోనే ట్రంప్ ఇన్ని క్లెయిమ్లు చేసుకున్నా మన ప్రైమ్ మినిస్టర్ ఇప్పటివరకు మాట్లాడలే. ఇక వెనిజులా మీద ఏం మాట్లాడతారు? ఇరాన్పై దాడి చేసినప్పుడు మనం మాట్లాడలే. గాజాలో 60,000 మందిని చంపినా మనం మాట్లాడలే. గ్రీన్లాండ్ విషయంలో డెన్మార్క్ను బెదిరించినా మనం మాట్లాడలే. కెనడాను అమెరికాలో కలుపుకుంటామన్నా మాట్లాడలే. పనామాను బెదిరించినా మాట్లాడలే. మనం దేని మీద మాట్లాడాము? బంగ్లాదేశ్లో మనకు వ్యతిరేకంగా పాకిస్తాన్ కుట్రలు పన్నుతున్నా దాని వెనకాల అమెరికా ఉన్నా మనం మాట్లాడలేదు. ఇటీవల చైనాకు అనుకూలంగా నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీలో ఇండో పసిఫిక్ను వదిలేస్తాం చైనా అన్నా మనం మాట్లాడలేదు. సో మనం ఇప్పుడు కూడా మాట్లాడడం అన్యాయం. అయితే ఇప్పుడు అటాక్ చేయడానికి ఉద్దేశం కూడా ఏంటంటే వెనిజులాకు అతి పెద్ద అలై రష్యా ఉక్రెయిన్ వార్లో కూరుకుపోయి ఉండడం వల్ల ఇలా వెనిజులాకు మద్దతుగా వచ్చే పరిస్థితి లేదు. సిరియాలో బషర్ ప్రభుత్వాన్ని కూడా రష్యా కాపాడలేకపోయింది, ఇరాన్ను రక్షించుకోలేకపోయింది. అందువల్ల ఇప్పుడు వీక్ పొజిషన్లో రష్యా ఉంది కనుక, ఉక్రెయిన్ వార్లో కూరుకుపోయింది కనుక ఈ సమయంలో వెనిజులాలో ఇప్పుడు తన వ్యతిరేక ప్రభుత్వాన్ని తొలగించి ప్రతిపక్ష నాయకుల మచాడోను పెట్టి మొత్తం 1,70,000 కోట్ల విలువైన ఖనిజ సంపదను
అమెరికన్ కంపెనీలకు అప్పచెప్పేటువంటి వైఖరి. ఇప్పుడు మీకు ఇన్ని దేశాలు ఉదాహరణలు చెప్పాను. విల్ వెనజులా బి డిఫరెంట్? సార్, నేషనల్ పాలిటిక్స్ మీద ఇంటర్నేషనల్లీ ఇట్లాగా ఒక ఒత్తిడి తీసుకురావడం, లేకపోతే ఇట్లా కిడ్నాప్ చేస్తామంటూ బెదిరించడం, అంటే ఇది ఫస్ట్ యాక్ట్ అయినా సరే ప్రపంచం మొత్తం కూడా ఆబ్వియస్లీ చూస్తుంది కాబట్టి నెక్స్ట్ చిన్న చిన్న దేశాలు ఆబ్వియస్లీ భయపడే ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని ఆపాలంటే ఎలాగా? ఇప్పటి వరకు ఏ కంట్రీ కూడా కనీసం మాట్లాడలేదు. సో మాట్లాడకుండా ఉండటం ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టే అవుతుంది అనుకోవాలా? ఖచ్చితంగా. అంటే మల్టీపోలారిటీ అంటే ప్రపంచంలో ఒక దేశానికి తిరుగులేని ఆధిపత్యం ఉంటే వచ్చే ప్రమాదం ఇది. ఇవాళ అమెరికా పైన అమెరికాకు ప్రపంచంలో 5 రకాల ఆధిపత్యాలు ఉన్నాయని సమీర్ అమీన్ అనే ఒక ఈజిప్షియన్ ఎకానమిస్ట్ అన్న మాటలు. 1 సహజ వనరుల పైన ఆధిపత్యం, 2 కరెన్సీ పైన ఆధిపత్యం, 3 సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ఆధిపత్యం, 4 న్యూక్లియర్ వెపన్స్ లాంటి వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ మిలిటరీ ఆధిపత్యం, 5 కల్చర్ పైన ఆధిపత్యం. సో ఈ 5 రకాల ఆధిపత్యాలు ఉండడం వల్ల అమెరికా రాజ్యం, అమెరికా ప్రజలకు మనకేం అభ్యంతరం లేదు. అమెరికా గొప్ప సమాజము, అమెరికా గొప్ప దేశము, సివిల్ లిబర్టీస్, సివిల్ సొసైటీ చాలా బలంగా ఉన్న దేశం, చాలా ఫ్రీడమ్ ఉన్న కంట్రీ, ఎంటర్ప్రినర్షిప్ ఉన్న కంట్రీ. సో ది ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ అమెరికన్ సొసైటీ, ప్రాబ్లమ్ ఈజ్ విత్ అమెరికన్ స్టేట్. సో అమెరికన్ స్టేట్, అమెరికా రాజ్య వ్యవస్థను కార్పొరేట్లు, బిగ్ కంపెనీస్ రన్ చేస్తాయి. సో అమెరికాలో ఎవరు ప్రెసిడెంట్ అయినా ఈ పెద్ద కంపెనీలే డొనేషన్లు ఇస్తుంటాయి. డొనాల్డ్ ట్రంప్ అయినా, బరాక్ ఒబామా అయినా. ఇంత డెమోక్రటిక్గా కనబడే బరాక్ ఒబామా కూడా ఇలాంటి యుద్ధాలు చేశాడు, తేడా ఏం లేదు. సో ఎందుకంటే ఆ బిగ్ కంపెనీసే వీళ్ళ ఫండింగ్ చేస్తాయి. ఆ బిగ్ కంపెనీస్ యొక్క ప్రయోజనాలని వీళ్ళు కాపాడుతుంటారు. ఇప్పుడు ఎక్సాన్ మొబిల్ ఇది బిగ్ డోనార్, అందుకే ఎక్సాన్ మొబిల్ ఇంట్రెస్ట్లను వెనిజులాలో కాపాడుతారు. హాలిబర్టన్ లాంటి ఆయిల్ కంపెనీలు, మరో ఆయిల్ కంపెనీలు, లాకిడ్ మార్టిన్ లాంటి డిఫెన్స్ మిలిటరీ కంపెనీలు వీళ్ళ ప్రయోజనాలను కాపాడుతూ ప్రెసిడెంట్లు పనిచేస్తూ ఉంటారు. సో అందువల్ల దానికి వ్యతిరేకంగా అమెరికా ప్రజలు రియాక్ట్ కావాలి, ప్రపంచ ప్రజలు రియాక్ట్ కావాలి. అల్టిమేట్గా అమెరికా చరిత్ర ఏం చెప్తుంది? ఆఫ్ఘనిస్తాన్ లాంటి చిన్న దేశాన్ని ఏం చేయలేకపోయింది కదా, తాలిబాన్ని ఏం చేయలేక 20 ఏళ్ళ తర్వాత అప్పచెప్పించారు కదా. సో అందువల్ల ప్రజల రిజాల్వే మీకు చేస్తుంది. తాలిబాన్ని ఏం చేయలేకపోయారు. ఇరాక్లో, లిబియాలో అమెరికా ఏమైనా ప్రజాస్వామ్యాన్ని సాధించిందా? అందువల్ల ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే మరో యుద్ధంలో, మరో సంక్షోభంలో, మరో గందరగోళంలో అమెరికా కోరుకుపోవడానికి కారణమవుతుంది. ట్రంప్ ఏమో ఎన్నికల సమయంలో ఏం ప్రచారం చేశాడు? వై షుడ్ యుఎస్ బీ ఇన్ దీస్ బ్లడీ వార్స్, అమెరికాకు సంబంధం లేని యుద్ధాల్లో అమెరికా ఎందుకు ఉండాలని క్యాంపెయిన్ చేశాడు. ఇప్పుడు ఆ వెనిజులా అమెరికాని ఏం నష్టం చేసింది? అమెరికా పైన ఎక్కడ దాడి చేసింది వెనిజులా? మరి ఇప్పుడు వెనిజులాలో జోక్యం చేసుకొని ఆ ఉచ్చులో దిగాడు కదా. ఇప్పుడు ఆ వెనిజులా ప్రజలు అంత ఈజీగా యాక్సెప్ట్ చేస్తారా? సో సార్, ఇంటర్నేషనల్ టాపిక్ నెక్స్ట్ ఇంకోటి మాట్లాడుకుందాం. దిస్ ఇస్ అబౌట్